ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాస్ఫెరాతు ఇది ఒక సినిమా. ఓకే, మూవీ స్టార్ట్ అవగానే యాలెన్ అని చెప్పి ఒక అమ్మాయిని చూస్తాం. అమ్మాయి అలా మిడ్ నైట్ లేసి నైట్ టైం వెన్నెల కురుస్తూ ఉంటే ఆ చల్లని గాలిలో కిటికీలు ఓపెన్ చేసి బాయ్ ఫ్రెండ్ కోసం ఏదో చూస్తుందేమో అని అనుకున్నాను. కాదు, నా బతుకులో అమ్మాయిలు వెన్నెల రాత్రులు ఎన్ని యాడ్ నుంచి వస్తాయి, కదిలిస్తే కామెంట్లు అన్ని దయ్యాలు అంటున్నారు. ఇంకా వీడి చుట్టూనే దిగుతున్నా. ఓకే, ఇప్పుడు ఈ పాప వెన్నెల్లో ఏం చేస్తుందంటే చేతబడిలో అదొక ప్రాసెస్ అనమాట. ఎక్కువ శ్రమ కూడా ఏం పడదు, లేచి 4 మంత్రాలు చదివిద్దంతే. ఏదో ఒక దెయ్యం పిశాచో దేన్నో పిలుస్తుంది. పాప పిలిచిన జస్ట్ 2 minutes లో ఇంకా ప్రాసెస్ కంప్లీట్ కూడా అవ్వాలి. ఆ మంత్రాలేవో వెంటనే వచ్చేసి ఉంటది. దెయ్యం వచ్చేలాగానే ఏమంటదంటే, నువ్వే నన్ను పిలిచావు కాబట్టి దీనికి పర్యవసానం అదే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అవి నీకు తెలుసు కదా అని అంటే పాప ఏమో తెలుసు నాకు అన్ని తెలిసే పిలిచా అంటది. దెయ్యమేమో తెలుసా, ఏం తెలుసు తల్లి నీకు అంటే తెలిసే పిలిచావు నువ్వు నన్ను, ఏం మనుషులు స్వామి డీటెయిల్స్ అన్ని తెలుసుకొని పిలుస్తున్నారా. ఓకే, అయితే ఇప్పటికిప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, దానికి నువ్వు రెడీగా ఉన్నావా అని అంటే పాప ఏమో నేను ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు నన్ను మీ లోకానికి ఎత్తుకొని వెళ్ళిపోతావు, అక్కడ నువ్వు నన్ను కింద పడేసి తంతావు, దాని తర్వాత నన్ను ఏదేదో చేసేస్తావు అని అంటే ఆ దెయ్యం ఆగా ఏదేదో చేస్తానా, నేనెందుకు చేస్తాను తల్లి ఏదేదో, నేను ఏం చేయను, నా స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, నేను అది చేసుకుని పోతాను అంతే. అది విన్న పాప ఏమో ఎవడో నువ్వు, మీ తాత ముత్తాతలు ఈ టైంలో అసలు ఎంతెంత ఏదేదో చేసేవాళ్ళు, నువ్వు అవేం చేయవా అని అంటే దానికి ఈడేమో వాళ్ళు చేసేవాళ్ళేమో, నేను ఇప్పుడు అవన్నీ చేయట్లేదు, మొత్తం ఆపేశాను, ఇప్పుడు వైలెన్స్ అంతా వద్దు, మీకు కావాల్సిన మీరు తీసుకోండి, నాకు కావాల్సిన నేను తీసుకుంటాను, దాని తర్వాత మీకు నాకు సంబంధం ఉండదంటే అక్కయ్య కోపం వచ్చి పోయి మీ తాతను పిలువ అంటది. దాని తర్వాత వాళ్ళ తాత వచ్చి పోంతాడేమో మరి, ఆ దెయ్యం పోయి యాలన్ పాప పీక పట్టుకుని పిసిగేస్తుంటది. యాలన్ పాప అయితే ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఎక్కడెక్కడికి వెళ్తది, గాల్లో తేలుతది, కింద పడిపోతుంది, ఇంకా సేవలో చచ్చిపోయితే బాబు అనుకునే టైంకి సడన్ గా యాలన్ పాప నిద్ర లేసిద్ది. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తే అనిపించవచ్చు, ఇందాకేదో జంజీ బ్యాచ్ పాప అన్నట్టు చెప్పావు, ఇప్పుడేంది గంజి బ్యాచ్ లా ఉంది ఈవిడెవరు అంటే, బేసిక్ గా ఎన్నో ఏళ్ల తర్వాత మనం చూస్తున్నాం. స్టార్టింగ్ లో చూసింది 10-15 ఏళ్ల ముందేమో అప్పుడు జరిగింది, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత యాలన్ పాపని చూస్తున్నాం. ఇప్పుడు పెళ్లి అయిపోయింది, ఆవిడ హస్బెండ్ థామస్ ఇదిగో ఈడే అంటే దెయ్యం ఏం చేయలేదురా అంటే ఏమో మరి వాడు మనవడు వచ్చేసి చేసినంత వరకు చాలు గానీ ఇంకా పద అని చెప్పి తాతని లాక్కుని వెళ్ళిపోయాడేమో, తర్వాత తెలిసిద్దిలేండి. అయితే మనం ఇప్పుడు హస్బెండ్ థామస్ అని చూస్తాం. థామస్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఈ మూవీ అంతా కొన్ని 100 ఏళ్ల క్రితం జరుగుతుందిలేండి, అప్పట్లో కూడా రియల్ ఎస్టేట్ ఉండేది. అయితే వీళ్ళ కంపెనీ వాళ్ళు పిలిచి చెప్తుంటాడు, నువ్వు ఇప్పుడు ట్రాన్సిల్వేనియాకి పోవాలి, ఆడికి ఎందుకు పోవాలంటే అక్కడ కౌంట్లా అని చెప్పి ఒకడు ఉన్నాడు ఆ ఊళ్ళో, ఆ కౌంట్లా గడికి ఇల్లు ఎలా ఎత్తుకోవాలో తెలియట్లేదంట. ఇప్పుడంటే యూట్యూబ్ అని చేస్తే అందులో సగం ఛానల్స్ ఇల్లు చూపించే ఛానల్లే ఉన్నాయి, అప్పట్లో ఇవన్నీ లేవు కదా, ఆ కౌంట్లా గడికి ఎతికి అంత ఓపిక లేదు, సో ఈ కంపెనీని కాంటాక్ట్ చేస్తే మేము ఎతికి పెడతాంలే అని చెప్పి అన్నారు. దానికోసమే మనోడిని అక్కడ పంపిస్తున్నది. అయితే ఎలన్ కి అస్సలు ఇష్టం లేదు వాళ్ళ హస్బెండ్ ఈవిడిని ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం. ఈడేమో నా కౌంట్ లాగాని పెళ్లి చేసుకోవడానికి పోతాడా, ఎందుకంత ఏడుపు అంటే ఈవిడికి హస్బెండ్ అంటే అమితమైన ప్రేమ. నైట్ అవగానే మాత్రం దెయ్యాల మీద అమితమైన ప్రేమ వచ్చేస్తది, పొద్దునే హస్బెండ్ మీద ఇంత ప్రేమ వచ్చేసిందా అని మీకు అనిపించవచ్చు. అంటే నాకు అలాగే అనిపించింది. ఆ మాత్రానికి మనం మాత్రం ఏం చేయగలం చెప్పండి. సరేండి, ఇప్పుడు వీడి పేరుంది థామస్. ఆ థామస్ గడు పోతా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వీళ్ళ వైఫ్ ని డ్రాప్ చేసి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు యాలెన్ ఏమనిద్దంటే, ఈ మధ్య కాలంలో నాకు నైట్ టైం వింత కళ్ళన్నీ వస్తున్నాయి, నువ్వు కానీ దూరంగా పోతే నీకేమైనా అయిద్దేమని భయం వేస్తుంది అని చెప్పి అంటుంది. ఇప్పుడు ఈవిడే చెప్పాలి ఈ విషయాలన్నీ. ఈడు ఏదోలా బుజ్జగించి వెళ్ళిపోతుంటాడు. వెళ్ళేటప్పుడు ఈవిడ మనోడి కోసం గుర్తుగా ఒక లాకెట్ కూడా ఇచ్చిద్ది. అయితే మా తల్లి ఉత్తత్త లాకెట్లు ఎందుకు ఇచ్చిద్ది, సింపుల్ పనులు చేయదు కదా, ఆవిడ జుత్తులో నుంచి కొంచెం జుత్తు కట్ చేసి ఆ లాకెట్ లో జుత్తు పెట్టి ఇచ్చిద్ది. అంటే ఇప్పుడు దారిలో ఈడు కూడా పోతా చేతబడి చేసుకుంటూ పోవాలి. ఇంకా లాకెట్ తీసుకుని ఈడు వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనం ఇప్పుడు వీడు ఎవరినో చూస్తాం. వీడు చూడడానికి చాలా వింతగా ఉంటాడు, చుట్టూ భయంకరంగా సేమ్ అవే బ్లాక్ మ్యాజిక్లు అన్ని శిల్లంగలో చేతబడిలో చేయడానికి కావాల్సిన సామాన్లు, ప్రొసీజర్లు, ముగ్గులు, మట్టి మసానం అన్ని వేసుకుని దరిద్రంగా కూర్చొని ఉంటాడు. మ్యాటర్ ఏంటంటే వీడు కూడా సేమ్ అదే దెయ్యాన్ని పిలవడానికి చాలా దారుణమైన రిచువల్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడే మనకు అర్థమైపోయింది ఎంత పార్షియాలిటీ అండి అసలు దెయ్యాలకు కూడా. లాస్ట్ కి నైట్ టైం ఆ రోజు యాలన్ పాప చల్లగాళ్ళు అలా ప్రశాంతంగా కిటికీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి, హే దెయ్యమా ఏం చేస్తున్నావు అని అన్నిందంతే, ఒక్క మాట అంతే. ఆ దెయ్యం ఎక్కడికి వెళ్ళి మాకు వచ్చేస్తాం 2 నిమిషాలు వచ్చేస్తాను ఆడే ఉంటాను అని ఆ పనికి మాల దయ్యం డాబా మీదకి నిచ్చెన వేసుకుని మీద వచ్చేసింది. జస్ట్ సింపుల్ ఒక్క మాటకే. ఈయన చూడండి వాడు ఎట్ట కూర్చోండి ఆ దయ్యాన్ని పిలవడానికి. ఇక్కడ ఈ ప్రాసెస్ కోసం ఎన్ని పనులు చేసి ఎట్ట ఉన్నాడు చూడండి. అప్పుడు కూడా రాదు వీడి దగ్గర దయ్యం. నిజం చెప్పాలంటే వీడు ఫాలో అవుతుంది స్టాండర్డ్ ఒరిజినల్ ప్రొసీజర్. యాక్చువల్ గా ఇలా చేస్తేనే దయ్యం అనేది రావాలి, కానీ అది రాదండి. అప్పటికి కూడా ఆడు జస్ట్ రోడ్డు మీద పడి తిరుగుతూ కిటికీల పక్కన అమ్మాయిలు ఆడున్నారని ఎదుగుతున్నట్టున్నాడు ఆ దయ్యం గాడు. వాళ్ళ కనిపిస్తేనే పోతాడు, వీడి దగ్గర ఆడు అట్టుంది బయట పరిస్థితి. సర్లేండి మనోడు అడు తిరిగి ఆ ప్రయాణం మీద చేసేసి లాస్ట్ కి ఆ ట్రాన్సిల్వేనియా ప్లేస్ ఉందిగా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. జనాలందరం చూస్తుంటే అక్కడ ఏదో జాతర అవుతున్నట్టుంది. ముందైతే ఇల్లు వచ్చి కొత్తగా ఎవడో వచ్చాడని చెప్పి స్వాగతం పలుకుతాడు. స్వాగతం పలికి ఇక్కడికి వచ్చాక ఏమైద్ది, మనోడు అడుగుతాడు ఆ కౌంటులా అనేవాడు ఎక్కడ ఉంటాడు, వాడి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీటిని చూసి ఆ మాట వెనకని నవ్వుతూ, కొంతమంది అయితే భయపడిపోతూ, అసలు నువ్వు వాడింటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, మేము వాడింటికి వెళ్ళడానికి భయపడతాం, నిజం చెప్పాలంటే వాడి పేరు పలకడానికి కూడా మేము ఇక్కడ బ్యాన్ చేసేసామని అంటారు. బేసిక్ గా ఈ దెయ్యాలకి రేసిజం, ఎదవ ఆలోచనలు, ఎదవ హైపులు ఇలాంటివి ఇవ్వడం ఇష్టం
ఉంటాయో లేదో తెలియదు కానీ మనుషులకైతే ఉంటాయండి. ఆ దెయ్యం ఏమనుకుంటుందో తెలియదు కానీ వీళ్ళు మాత్రం దాని పేరు బలకూడదు, దాని మొహం చూడకూడదు, బొగ్గగిల్లకూడదు, ఏది పెడితే అది చెప్తా ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ నోటుకు వచ్చిన పేర్లన్నీ పెట్టి దెయ్యాన్ని హైలైట్ చేస్తుంటారు. లాస్ట్ గా ఒరిజినల్ గా దెయ్యం వచ్చినా ఎంత చేయదు, ఇంకా రాకపోతే కిటికీల దగ్గర నుంచొని పిలుస్తా ఉంటారా అని చెప్పి. ఓకే కథలోకి వెళ్ళిపోదాం. ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. ఆ నైట్ మనోడు అక్కడే ఉండిపోతాడు. మిడ్ నైట్ అప్పుడు ఏవో సౌండ్స్ వస్తాయని చెప్పి నెమ్మదిగా కిటికీలో చూస్తే జనాలందరూ అదే నైట్ ఆ టైంలో ఎక్కడికో వెళ్తూ ఉంటారు. చూస్తే అందరు కలిసి శ్మశానానికి వెళ్ళి ఉంటారు. శ్మశానంలోకి వెళ్ళి ఓ సమాధిని ఓపెన్ చేసేసి లోపల ఎవడో ఉంటే వాడి బాడీలోకి ఒక గుణపాన్ని దింపేస్తాడు. అప్పుడే థామస్ గారు నిద్ర లేచేస్తాడు. ఇది కళ అనుకుంటాడు. పొద్దున్నే బ్రష్ చేసుకుని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటే ఆ విలేజ్ మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఒక్క మనిషి కాదు, చిన్న దోమ చీమ కూడా ఉండదు ఎక్కడ. నైట్ ఒక్క కొంపలో అసలు కొంపే ఉండదు, అంతా మాయమైపోయాయి. కానీ అప్పుడే అక్కడికి ఇదేదో గొడవ బండి వస్తుంది. నా కోసం వచ్చానని చెప్పి ఎక్కేస్తాడు. ఎవరు అడగడు కూడా ఎవడున్నాడు అడగడానికి. ఈ బండి ఎక్కిన దగ్గర నుంచి వాడి బాడీలో ఏదేదో అవుతుంది. అయినా లాస్ట్ కి వాళ్ళ క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కౌంటర్ లా గడి దగ్గరికి. వాడికి స్థలం ఏదో అమ్మాలి కదా. ఊరంతా ఖాళీగానే చచ్చింది. ఈడు వచ్చి ఎతికేదేంది మళ్ళీ. మనోడు ఈ క్యాసిల్ లోపలికి వెళ్తాడు. చాలా పెద్ద కోటది. అంటే కోట అంతా పెద్దదిగా ఉన్నా లోపల చిన్న ఎల్ఈడి బల్బు కూడా లేదు. వీడు కష్టపడి కోట అంతా ఎక్కేసి ఆ కౌంటర్ లా గడి దగ్గరికి పోతాడు. అక్కడికి వెళ్ళి వాడు మొహం చూసుకుని వాంతులు చేసేసుకుంటాడు. దొడుచుకొని చచ్చిపోతాడు. ఇంకాసేపు ఉంటే ఒరిజినల్ గా పోయేవాడు అనుకున్నా. మనకాడు మొహం చూపించాడులేండి ఆ టైంలో. థామస్ గడి ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది ఆ కౌంటర్ లా గడి మొహం ఎంత దరిద్రంగా ఉంటుందా అని. ఈ కౌంటర్ లా గడి ఇప్పుడు నువ్వు చాలా లేటుగా వచ్చావు, నాకు లేటుగా వచ్చేవాళ్ళంటే నచ్చదు, అయినా ఎప్పటి నుంచి నువ్వు నన్ను మై లార్డ్ అని పిలవాలి అని అంటాడు. వీడు పెద్ద జడ్జి మరి డిన్నర్ చేద్దాం అని చెప్పి కూర్చోబెడతాడు. వీడు బెడ్ వస్తా ఉంటే వీడు ఏళ్ళు తెగిపోద్ది. థామస్ గడి ఏళ్ళని కౌంట్ లో గడి నోట్లో పెట్టేసుకుంటాడు. ఏదో లవదనుకుంటున్నాడు. వీడు ఒక్కసారిగా కట్ చేస్తే వీడు కోట్లో ఎక్కడో నిద్ర లెగుతాడు. వీడికి ఏం అర్థం కాదు ఏమైంది అనేది. మళ్ళీ పైకి వెళ్తే అక్కడ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. కౌంట్ లా గడే రాసి చెప్తూ ఉంటాడు. బేసిక్ గా అది ఏ లాంగ్వేజ్ వీడికి అర్థం కాదు. ఇందులో ఏం లేదులే, జస్ట్ నేను ఈ కంపెనీ ద్వారా ఒక స్థలాన్ని కొనబోతున్నాను అనేదే అగ్రిమెంట్. మొత్తం 4 పేజీలు రాశాను, స్టాంప్ వేసాను, సైన్ చేసే అంటాడు. వీడు వెంటనే సైన్ చేసేస్తాడు. కొనుక్కునేవాడు వీడు, అమ్మేది ఎవడో మధ్య ఈడెందుకు సైన్ చేశాడు. అయితే థామస్ సైన్ చేశాడు కదా, దాని కింద కౌంట్ లా గడ్ సైన్ చేశాడే. అందులో నాస్ఫెరాతు అని ఉంటది. కౌంట్ లా గడ్ నేమే నాస్ఫెరాతు కూడా. అప్పుడు ఈ కౌంట్ గడు మన థామస్ గడ్ దగ్గర లాకెట్ వల్ల వాళ్ళ వైఫ్ ఇచ్చింది ఆలెన్ భలే ఉంది, ఒకసారి చూసి తైటి అని లాక్కుంటాడు. తీసుకుని అరగంట అయితే వాడేమో ఇవ్వట్లా. మనోడేమో అడగలేకపోతున్నాడు, భయంగా ఉన్నాడు. ఎలాగలో ఒక గంట అయ్యాక బాబు నా లాకెట్టి నేను వెళ్తా, ఇక్కడ నుంచి పని అయిపోయిందిగా, మళ్ళీ స్థలం ఎత్తిగా కొత్తానులే అంటాడు. అంతే ఒక్కసారిగా కట్ చేస్తే మళ్ళీ కోట్లో అదే మూల తేల్తాడు. వీడికి ఏం అర్థం కావట్లా, మాటికి ఇక్కడికి ఎందుకు వస్తున్నాను, నాకే తెలియకుండా ఏం జరుగుతుంది అనేది. అయితే అప్పుడే వాడి బాడీ మీద చూస్తే ఏదో కుక్క కొరికినట్టు ఉంటది. అప్పుడే ఈ కౌంట్ లో నాస్ఫెరాతు గాడు ఉన్నాడుగా. వీడిని చూస్తే అబ్బో చాలా దారుణంగా ఉంటాడు. వీడు లాకెట్ పట్టుకుని ఏదేదో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అయితే దీని వల్ల ఎన్నో 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న యాలన్ కి ఏదేదో అయిపోయింది. వీడు ఇక్కడి నుంచి చేతబడి చేస్తున్నాడు. సిగ్నల్స్ అంత దూరం పోతున్నాయి. వీడికి వశం అయిపోతూ ఉంటది. ఇంకో పక్క మళ్ళీ మన థామస్ గాడి మీద పడిపోయి నాస్ఫెరాతు గాడు ఈడే లేని ఇండా కూడా కొరికింది, కుక్క కాదు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది వీడు ఒక వ్యాంపైర్ అని చెప్పి. మనిషి అనుకున్నది ఏంది, ఏదైతేనే థామస్ గాడి మీద పడిపోయి రక్తం తాగేస్తున్నాడు. ఇంకో పక్క ఈ అమ్మాయి పరిస్థితి అస్సలు బాగాలేదు కదా వాడు చేసిన చేతబడి వల్ల. దాంతో థామస్ ఫ్రెండ్ డాక్టర్ ని పిలిపించాడు. డాక్టర్ వచ్చి జ్వరం చేసింది, పారాసిటమాల్ వేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు యాలన్ పొద్దున్నే లేసి నేను నా హస్బెండ్ థామస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, వాడు ఊళ్ళో ఎన్ని డేస్ అవుతుంది ఇప్పుడు దాకా రాలేదేంటి, నాకు అడిమే డౌట్ గా ఉందని చెప్పి పోతానంటే వాళ్ళ ఫ్రెండ్ ఆపేస్తా ఉంటాడు. ఇంకో పక్క ఈ థామస్ గారిని చూస్తే ఈ కౌంట్ లో నాసుగాడు మన థామస్ ని వీడేదో మాజా బాటిల్ మార్కెట్ నుంచి కొనుక్కొని తెచ్చుకున్నా అన్నట్టు మాటి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసి తాగుతా ఉంటాడు ఈ థామస్ గారి రక్తాన్ని. ఇంకా సేపటికి వీడు ఎలాగోలా లేచి ఓపిక తెచ్చుకుని పారిపోదాం అనుకుంటాడు. ఏం క్వశ్చన్ అడిగినా బేస్మెంట్ లో తేలుతున్నాడు. ఇంక ఇదంతా వేస్ట్ అని బిల్డింగ్ మీద దూకేద్దాం అనుకుంటాడు. ఇప్పుడు మనం ఆ పారాసిటమాల్ ఇచ్చిన డాక్టర్ వల్ల ఆడు ఇంకో పేషెంట్ దగ్గర పోతాడు. ఈ పేషెంట్ ఎవరో కాదు, మిడ్ నైట్ అప్పుడు దెయ్యాన్ని పిలవడానికి ఈ ప్రపంచంలో ఉన్న మెయిన్ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ ఉన్నాడు. చూసామే పాపం ఎంత చేసినా తొక్క కూడా ఇటు దగ్గరికి రాలేదు. మేడ మీద ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ దెయ్యంగాడు ఆ కష్టపడి ప్రొసీజర్ చేసిన వాడే వీడు. వీడు కూడా పిచ్చోడు అని చెప్పి మెంటల్ ఆసుపత్రిలో పడేసి ఉంటారు. ఇక్కడికి వస్తే నిజంగానే మెంటలోడ్ అని తెలుస్తుంది. వీడు నా లాడు కౌంటన్ లా అదే ఆ నాసుగాడు అని చెప్పి డాక్టర్ మీద పడిపోయి కొరికేస్తా ఉంటాడు. వీడు ఇప్పుడు చెప్తూ ఉంటాడు ఆ కౌంటన్ లా నాసుగాడు ఉన్నాడు వ్యాంపైర్ గాడు, వాడిప్పుడు వాడి విలేజ్ వదిలేసి ఈ సిటీ లోపలికి రాబోతున్నాడు అని తెలుస్తుంది. ఇటు సైడ్ చూస్తే మన థామస్ గాడు తప్పించేసుకున్నాడు లేండి. ఎవరో కొంతమంది నర్సులు చూసేసి వీడిని కాపాడేసి ఉంటారు. ట్రీట్మెంట్ చేస్తూ టాబ్లెట్లు వేస్తూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా లేచి దిక్కులు చూస్తూ ఉంటాడు. సడన్ గా వీడికి వీళ్ళ వైపు గుర్తొచ్చింది. యాలని చూడాలి నేను వెళ్తా అంటాడు. వీళ్ళేమో ఆగదా నాయన, ఇప్పుడే టాబ్లెట్ వేసింది, 1 గంట ఆగే ఉంటే సెట్ అయిపోతావు, బాగా పని చేసేది ఇది అని అన్న అసలు వినడు. నేను పోతా అంటే పోతాను అంటాడు. గొప్ప అమర ప్రేమికులు మీరేలే గాని
గానీ కాసేపు ఆగు అన్నా వెండు వెళ్ళిపోతాడు. ఇంకో పక్క మనం ఈ నోసుగాడు వల్ల వ్యాంపైర్ గడు వీడి 7 డబ్బాని వీడే ఒక పడవ లోపల అరేంజ్ చేయించుకుని మన థామస్ గారిని ఎత్తుక్కుంటూ ఈడు కూడా సిటీకి బయలుదేరతాడు. అయితే వీడు వస్తా దారిలో పనికి మాలినోడు సైలెంట్ గా 7 డబ్బాలో పడుకోవచ్చు కదా, లేదు ఇటు ఇక్కడి నుంచి మంత్రాలు చదువుతా ఉంటాడు. పాపం అటు సైడ్ యాలన్ పాప ఏమో గిలగల కొట్టుకుంటా ఉంటది. మూది మీద వద్దాలి ఎదవకే, ఎలాగో పోతున్నాడుగా సైలెంట్ గా ఉండొచ్చుగా అప్పుడు దాకైనా. అయితే ఇంకో పక్క వీడొస్తే దరిద్రం ఏంటంటే ఇప్పుడు పడవలో వస్తున్నాడు కదా, ఆ పడవలో చాలా భయంకరమైన ఎలకలు వచ్చేస్తాయి. ఆ ఎలకలన్నీ వచ్చి ఆ పడవలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి తినేస్తా ఉంటాయి. దాంతో పాటు పడవంతా ఒక జబ్బుని వ్యాప్తి చెందిస్తూ ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే మన నాసుగాడు వ్యాంపైర్ గాడు వల్ల వీడు ఎక్కడికి పోయినా వీడితో పాటు కొన్ని వేలాది ఎలకలే ఎత్తకొస్తాడు. సిటీ అయినా ఎక్కడికి పోయినా సరే అన్ని ఎలకలు ఆ ఊళ్ళో పడిపోయి ప్లేగు వ్యాధిని జనాల్లో మొత్తం ఎక్కించేసి మొత్తం కంపు పుట్టిచ్చేస్తుంటాయి. ఆడు ఎంతమంది ఉంటే అంతమంది పోతాడంట. ఇడు పోతే అంత కంపు చేస్తాడు ఊళ్ళల్లో. వస్తాను కదా షిప్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్లేగు వ్యాధి వచ్చి చచ్చిపోతా ఉంటారు. అందరూ పోతా ఉంటే ఒకడికి అర్థమైద్ది. అంటే వాడు షిప్ లో ఒక మూల 7 డబ్బా వాడు చూసుంటాడు. వీడికి కౌంటర్ లా వాడి గురించి తెలుసు. ఆ పనికి మనోడు ఏడికి పోయినా 7 డబ్బాలో పోతా ఎలకలు కూడా ఎత్తకొస్తాడని. దాంతో సమాధి ఓపెన్ చేసేసి ఇన్ని చంపేద్దాం అనుకునే టైంకి ఇటు ఊరకనే పోతాడా, వెనక నుంచి వచ్చేసి రక్తం అంతా తాగేస్తాడు. ఇటు సైడ్ ఎలన్ దగ్గర చూస్తే స్పైడర్ మ్యాన్ ఆ విలన్ వల్ల ఆడిని చూస్తాం. ఇతను ఒక పెద్ద డాక్టర్, పారాసిటమాల్ డాక్టర్ కాదు, ఒరిజినల్ గా పెద్ద డాక్టర్. ఇక్కడ ఎలన్ పాపని కట్టేసి పెట్టి ఉంచుతారు. ఇతను వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ తెలను నాకు ఏదేదో వినిపిస్తుంది, నాతో ఎవడెవడో మాట్లాడుతున్నాడు, నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, నాకు ఆత్మలన్నీ కనిపిస్తున్నాయి, ఫ్యూచర్ పాస్ట్ కూడా తెలిసిపోతుంది అని చెప్తా ఉంటుంది. ఇట్లాంటివన్నీ చెప్తే ఎత్తపోయి మెంటల్ ఆసుపత్రిలో పడేసేది. అయితే ఒక్కసారిగా ఎలన్ పాప మళ్ళీ అలా ఊగడం స్టార్ట్ చేసేసిద్ది. దాంతో డాక్టర్ ఇదంతా చూసి బయటకు వచ్చి చెప్తాడు తనకేం మెంటల్ ప్రాబ్లం గానీ జ్వరమో జలుబు ఏమీ లేదు, నిజానికి తన మీద చేతబడేదో జరుగుతూ ఉన్నట్టుంది, తన ఆత్మ ఈ ప్లేస్ ను వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతుంది అని అంటాడు. ఆ మాట వెనకని ఈ ఫ్రెండ్ గాడు వాళ్ళ వైఫ్ ఎవరు నమ్మ ఈ టైంలో చేతబడులు అది ఇది అంటారింది, ఎంత అడ్వాన్స్డ్ ప్రపంచంలో ఉన్నావు అది ఇది అంటాడు. ఆ టైం అంట ఇప్పుడే మన అందం ఎంత దారుణంగా నమ్మేస్తున్నాం, ఆ దెయ్యాలే మన గురించి అనుకుంటా ఉంటాయి, ఎదలు మరి సెన్సిటివ్ గా ఉన్నది, మాకే అన్ని నమ్మకాలు లేవు వీటి మీద వీళ్ళు నమ్మేస్తున్నారని చెప్పి వెళ్ళండి అన్నేళ్ల ముందు పుట్టిన ఈ ఫ్రెండ్ గాడు నమ్మట్లా. అయితే అప్పుడే యాలన్ కి ఎందుకో ఎవరో తలుపు దగ్గర ఎవడో ఏడుతున్నాడు అని చెప్పి అనిపించి పరిగెత్తుకుంటూ పోయి చూస్తే అక్కడ థామస్ గారు ఉంటాడు. భార్యాభర్తలు మొత్తానికి కలిసిపోయాయంట. మనకి ఇప్పుడు ఇంక ఈ ఇన్సిడెంట్లు వద్దు, ఇన్సిడెంట్కి వెళ్ళిపోతాం. అదే దరిద్రుడు శ్మశానంలో పడుకోవాల్సింది ఇప్పుడు సిటీకి వస్తున్నాడు. ఏమైంది మొత్తం మీద ఆ షిప్ అయితే ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరూ అట్టకపోయారు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో పెద్ద తుఫాన్ లో ఆ పడవ పగిలిపోతూ సిటీ దగ్గరకు వచ్చేస్తుంది. సిటీ దగ్గరకు రాగానే అక్కడ గుద్దుకొని మొత్తం పగిలిపోయింది. ఒక్కసారిగా దాని లోపల నుంచి కొన్ని వేల ఎలకలు అలా ఈ సిటీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. సిటీ లోపలికి ఏదో జరగబోతుందని అర్థమైపోతుంది. ఆ మెంటలోడు కూడా ఒకడు ఉండాలిగా, వీడికి కూడా అర్థమైపోయింది. వీడి లార్డ్ ఆ నాసుగాడు వచ్చేసాడు. ఎలాగైనా పోయి కలవాలని అక్కడి నుంచి బయటకు వచ్చేసి పడవ వేసుకుని పోతా ఉంటాడు. ఈ మెయిన్ డాక్టర్ ఉన్నాడు కదా, ఇతను చూస్తే అప్పటి నుంచి ప్రతిరోజు హాస్పిటల్లో పడి తిరగడమే పని అయిపోయింది. ఎందుకంటే తెలిసిందే కదా ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా జనాలు తక్కువ అయిపోయాయి, ఎలకలు ఎక్కువైపోయాయి, ప్లేగు వ్యాధి దారుణంగా ఎక్కువైపోయింది. ఈ ఎలకలు నాపడం ఎవ్వడి వల్ల కావట్లేదు. తినడానికి జనాల దగ్గర ఫుడ్ కూడా ఉండట్లేదంట. మరి ఎలకలు ఎప్పుడు మనుషులనే తింటాయి అనుకుంటున్నా ఏంది, ముందు డే అంతా ఫుడ్ అంతా తినేసి నైట్ టైం మళ్ళీ మనుషులను కూడా తినేస్తున్నాయి వచ్చేసి. ఈ మూవీలో చాలా సీరియస్ గా ఉన్నాడండి దెయ్యంగాడు. ఖచ్చితంగా స్టార్టింగ్ లో వచ్చిన మనవడైతే కాదు, ఈడు తాతయ్య గాడే. ఓకేలేండి ఇప్పుడు ఈ వ్యాంపైర్ గాడు ఈ గులాంగాడి వల్ల ఈడైతే వచ్చేసి ఉంటాడు ఇక్కడికి. ఇడితో చెప్తాడు నేను ఇప్పుడు బలవంతంగా యాలన్ పాపం తీసుకొని అయితే వెళ్ళలేను, తనంతట తనే నాతో పాటు వచ్చేయాలి, అప్పుడే ఇదంతా వర్కౌట్ అవుతుంది అని అంటాడు. ఇడు థామస్ గురించి కాదు యాలన్ పాప గురించి వచ్చాడు. అయితే మెయిన్ డాక్టర్ ఒక విషయం తెలిసింది, ఎలకలు కోరికినట్టు ఎలా కనిపిస్తుంది, దాంతో పాటు చనిపోయిన ప్రతి మనిషి బాడీ మీద ఎవడో మనిషి కోరికినట్టు కూడా ఆనవాళ్ళు ఉంటాయి. దాంతో పాటు వాళ్ళ బాడీ మొత్తం మీద రక్తం అనేది ఉండట్లా. మనిషి బాడీలో ఉన్న రక్తం అంతా ఎలకలే పీల్చేయడం అనేది అయ్యే పని కాదు. వీళ్ళకి ఏం తెలియట్లే అసలు ఏమవుతుందా అని. అయితే అప్పుడే మిడ్ నైట్ టైంలో ఏమైందంటే థామస్ గడు ఎలాగో వాడు మెంటల్ స్టేజ్ లో ఉన్నాడు, యాలన్ పాప ఎప్పుడు అదే స్టేజ్ లో ఉంటది. సో మిడ్ నైట్ వెన్నెల రాత్రి అవ్వగానే మళ్ళీ కిటికీలోంచి చల్లని గాలి వచ్చింది. ఏంది ఇప్పుడు పాప మళ్ళీ పోయి కిటికీ దగ్గర మంత్రాలు చదివిద్దా అంటే అంత లేదు, ఒకసారి చదివేసిందిగా దెయ్యంగాడు వచ్చాడు, వాడికి అడ్డ తెలుసు వాడే వస్తాడు. ఇంకా నిజంగా చూస్తూ ఉండగానే నాస్ఫెరాతు ఆ దెయ్యంగాడు వల్ల వాడైతే డైరెక్ట్ కిటికీ దగ్గరికి వచ్చేస్తాడండి. కిటికీ దగ్గరికి వచ్చి యాలన్ తో మాట్లాడుతూ ఉంటాడు. చెప్తాడు నీ హస్బెండ్ థామస్ ఉన్నాడు కదా చాలా మంచోడు, కాకపోతే నిన్ను నాకు అంటే నాస్ఫెరాతుకి అమ్మేశాడు, కావాలంటే దానికి సంబంధించిన కాంట్రాక్ట్ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి చూసుకో అని చెప్పి అంటాడు. స్టార్టింగ్ లో వాడు మన థామస్ చేత కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నది, అది ల్యాండ్ పేపర్స్ అనుకుంటున్నా కాదు, పాపని వీడికి ఇచ్చేస్తున్నట్టు వేరే లాంగ్వేజ్ లో అగ్రిమెంట్ రాసేసి సైన్ చేయించేసుకున్నాడు. ఖచ్చితంగా దెయ్యంగాడు అంత ముందు జన్మలో లాయర్ అయి ఉంటాడు. అంటే వాడు వచ్చిన 2 రోజుల్లోనే ఊరు మొత్తం వల్లకాడు చేసేసాడు. కానీ పాపని ఎత్తకెళ్ళడానికి మాత్రం నేను అగ్రిమెంట్ చేశాను, మీ హస్బెండ్ ఒప్పుకున్నాడు, ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు, కావాలంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పించేస్తాను, ఆ తర్వాత ఒప్పుకున్నాక నేను తీసుకుని వెళ్ళడానికి వస్తాను అండ్ డాక్యుమెంట్లు కూడా చూపిస్తున్నాడు. వీడు ఇప్పుడు చెప్తాడు నీకు ఒకే ఛాన్స్ ఇస్తున్నాను, కాదు 2 ఛాన్సులు
ఇస్తున్నాను. మొదటి సింపుల్, నువ్వు నాతో పాటు వచ్చావంటే 10 వెళ్ళిపోదాం, ఓలా కూడా బుక్ చేసి పెడతాను అంటాడు. లేదా నీ హస్బెండ్ నీ ఫ్యామిలీ మొత్తం అంతా నీ కళ్ళ ముందే చనిపోవడం నువ్వు చూస్తావు, అగ్రిమెంట్ పేపర్స్ కూడా అదే రెడీగా ఉన్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏం చేయలేవు, సైన్ చేసేసాడు మీ హస్బెండ్, నీకు కేవలం 2 టైం ఇస్తున్నాను అని అంటాడు. ఇప్పుడు యాలన్ పాప గట్టిగా అరుస్తూ, నువ్వు నన్ను ఏం చెయ్యలేవుగా, నేను థామస్ నా హస్బెండ్ నే ప్రేమిస్తున్నాను, నా హస్బెండ్ తో పాటే నేను ఉంటాను, నా హస్బెండ్ తప్ప ఎవరిని లవ్ చేయను, నేను నీతో పాటు రాను అని అంటది. దానికి దెయ్యంగాడేమో, నువ్వు ఎవరిని ప్రేమిస్తే నాకెందుకుమే అంటే, నేను రోజు కిటికీలు ఓపెన్ చేసుకుని చల్లగాలి వచ్చే టైంలో చందమామ కనిపిస్తున్నప్పుడే వస్తున్నాను కదా అని చెప్పి నిన్ను లవ్ చేస్తున్నాను, నీకు లైన్ వేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నావా? నిన్ను ఇప్పుడు ఎత్తపోయి పెళ్లి చేసుకునేంత మూడు నాకు లేదు. ఏం మంచివమ్మా నువ్వు, మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉండాలి, నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీకు 2 days టైం ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క చూస్తే పాపం థామస్ గడు ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ను కూడా ఎలకలని కొరికి చంపేసి ఉంటాయి. దాంతో పాటు వాళ్ళ వైఫ్ ని ఎవడో మంచి కూడా కొరికాడన్నట్టు గుర్తులుంటాయి. ఫ్రెండ్ గడు చూసి యాలన్ పాపతో, నువ్వు నీ హస్బెండ్ ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చేసాడుగా, ఇంకా ఎన్ని రోజులు ఉంటావు మా ఇంట్లో, వెళ్ళిపోండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి, ఆ మంత్రాలు దెయ్యాలనుకుంటూ ఏదో సోదంతా పెట్టారు మా కొంపలో, నాకు అసలు వీటన్నిటి మీద నమ్మకం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి తోలేస్తాడు. ఇంకో పక్క మనం పెద్ద డాక్టర్ దగ్గర పోతాం. పెద్ద డాక్టర్ ఎలాగైనా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి మొత్తం ఊళ్ళో ఉన్న లైబ్రరీలన్నీ పుస్తకాలన్నీ ఎతుకుతా ఉంటాడు. అప్పటికి ప్లేగ్ వ్యాధికి మందు కనిపెట్టలేదులేండి. అలా కనిపెడుతూ ఉంటే లాస్ట్ కి నాస్ఫెరాతు ఒక పుస్తకం దొరికిద్దిలేండి. అందులో డీటెయిల్స్ అన్ని వాడి గురించి చాలా డీటెయిల్డ్ గా రాసి ఉంటాయి. ఆ నాస్ఫెరాతు గడు ఎక్కడికి వస్తాడో మొత్తం కంపు చేసి వదిలేస్తాడు. ఎలకలన్నీ వచ్చేసి అందరినీ కొరికేసి నవిలేసి తినేస్తా ఉంటాయి. బేసిక్ గా చెప్పాలంటే మీరు తొక్క కూడా ఏం చేయలేవు. ఎన్ని ఎలకలని పట్టుకుంటారు, పైనుంచి ఒక అనుభవం పడేసినా అసలు ఏం జరగదు. అయితే ఇలా ఎప్పుడు దాకా జరుగుతూ ఉంటదంటే, ఆ నాస్ఫెరాతు గాడు ఉన్నాడు కదా, వాడేం బేసికల్లీ తిన్నదాకా ఇక్కడ రావట్లేదు, ఆల్రెడీ వాడిని ఎవరో గెలుకుంటారు, ఆ గెలికినోడిని వీడు ఎత్తకపోవాలి, సో ఆ పర్పస్ మీదే వచ్చి ఉంటాడు. అలా వాళ్ళని ఎత్తకపోయేదాకా నాస్ఫెరాతు గాడు ఆ ఊళ్ళో పడి తిరుగుతూనే ఉంటాడు. అప్పటికి ఎలకల ఊరంతా కంపు చేస్తూనే ఉంటాయి. సో వాళ్ళని ఎవరన్నా నాస్ఫెరాతు గాడికి ఇచ్చేస్తే వాడు వాళ్ళని ఎత్తుకొని 7 డబ్బాలో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ఎలకలు కూడా వాడితో పాటు వెనకాల వెళ్ళిపోతాయి అని చెప్పి మొత్తం చదువుతూ ఉంటాడు. అప్పుడే వీడికి యాలన్ గుర్తొచ్చింది. యాలన్ ఆ రోజు ఈ డాక్టర్ వచ్చినప్పుడే మొత్తం గిలగల కొట్టుకుంటా వల్ల నాకు ఎవడో కనిపిస్తున్నాడు, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయింది కదా, అందులోనే ఎగ్జాక్ట్ గా ఈ డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్తూ ఉండుంటది. దాంతో ఇంకా డాక్టర్ కూడా అర్థమైపోయింది, ఖచ్చితంగా యాలన్ కోసమే ఆ నర్స్ వచ్చినోడు ఏడో సందుల్లో పడి తిరుగుతున్నాడు, సో ఏదో ఒకటి మనం చెయ్యాలి అని చెప్పి డాక్టర్ అనుకుంటాడు. ఇంకో పక్క ఈ జంటను చూస్తే పాపం వీళ్ళిద్దరి పరిస్థితి అస్సలు బాలేదు. బట్టలు ఎన్ని దొరికితే అన్ని సర్దేసుకొని ఇల్లు వదిలేసి కాదు, ఈ సిటీ మొత్తం వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అది చాలా దారుణంగా అయిపోయింది. ఇంకెవడేం చేస్తాడు? అయితే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ముందు అసలైన మ్యాటర్ ఏంటో ఈ పాప యాలన్ పాప మనకు చెప్పిద్ది, అంటే వాళ్ళ హస్బెండ్ చెప్పిద్ది. కన్ఫ్యూజన్ ఉంది కదా అక్కడక్కడ, మనకు కొద్దో గొప్ప తెలుసు, వీళ్ళ హస్బెండ్ కి అసలు ఏమీ తెలీదు. అయితే ఒరిజినల్ గా ఇక్కడ ఏం జరిగిద్ది, ఇప్పుడు నాస్ఫెరాతు గాడు ఉన్నాడు, వాడు ఏం చేద్దాం అనుకుంటాడు ఇప్పుడు, మామూలుగా అయితే 7 డబ్బాలో పడుకోవడం తప్ప వాడు ఏం చెయ్యడంట. తెలిసిందేగా దయ్యాలు స్వతహాగా ఏమీ చెయ్యవు, మనుషులే గెలుగుతారు. యాలన్ పాప బాగా యంగ్ గా ఉన్నప్పుడు ఒక నైట్ నిద్ర పట్టకపోయేటప్పటికి ఏదైనా కొత్తగా చేద్దాం, వింతగా చేద్దాం, ఏదేదో చేసేద్దాం అని చెప్పి ఎవరిదో పుస్తకం దొరికితే ఆ పుస్తకం తెచ్చుకుంది. అందులో ఉన్న డీటెయిల్స్ అని చదివింది. అందులో ఏదో 4 లైన్ చదివితే ఓ దెయ్యంగాడు వస్తాడు, వాడు ఏదేదో చేస్తాడు అని రాసి ఉండేటప్పటికి నాకు అదంతా ఇప్పుడే కావాలని చెప్పి ఆ వెన్నెల రాత్రి చల్లగాల్లో యాదవ్ని పిలిపించింది. వాడికి ఏం తెలియకుండా వచ్చేసాడు, అమ్మ ఎవరో ఒకరు పిలిచారులే అని చెప్పి. అయితే వాడు వచ్చాడంటే ఏంటి, వచ్చేదాగానే ఖచ్చితంగా అగ్రిమెంట్లన్నీ మాట్లాడేసుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వస్తాను, అయితే నేను వచ్చినప్పుడు నువ్వు నాతో పాటు ఇంకొచ్చేయాలి అని వాడు అనగానే ఓకే చెప్పేసింది. అట్లీస్ట్ యాలన్ పాప ఓకే నువ్వు చెప్పిన దానికంతా ఒప్పుకుంటాను, కానీ నాకు లాభం ఏంటి, నాకేం వచ్చిద్ది అని కూడా అడిగేది ఏం లేదు. ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి చేసేసింది, పనికి మాలిన అన్నిటికీ ఓకే చెప్పేసింది. వీడు కూడా తెంగదాయి బలి దొరికింది అని అగ్రిమెంట్ చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఏమైంది, దాని తర్వాత నాకు నువ్వు దొరికావు, అదే యాలన్ పాపకి వాళ్ళ హస్బెండ్ థామస్ గారు దొరికాడు, నీతో ప్రేమలో నేను పడిపోయాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోవడం నాకు అసలు ఇష్టం లేదు, నేను ఇంకో ఆడితో పాటు వెళ్ళను అని అంటుంది. అలాంటప్పుడు వాడు పిలవడం ఎందుకు, గెలుక్కోవడం ఎందుకు, ఇప్పుడు 7 డబ్బాలో పడుకున్నోడిని గెలిగి తన్నించుకొని ఇవన్నీ చేస్తుంది. ఇప్పుడేమో వాడు ఎవడో ప్రేమించని ఊరు వదిలి వెళ్ళిపోతుంది. ఆ గాలోడు నోస్ గడికి ఈ విషయం తెలిస్తే ఎలకలన్నీ వేసుకుని ఆ ఊరికి కూడా వస్తాడు. అయితే మ్యాటర్ చెప్పేటప్పుడు ఆ నసగాడు మళ్ళీ చేతబడి మొదలు పెట్టినట్టున్నాడు. అమ్మాయికి ఏదైతే అయిపోతుంటది, థామస్ గడు పరిగెత్తుకుంటూ పోయి పెద్ద డాక్టర్ పిలిపెత్తాడు. అప్పుడే పెద్ద డాక్టర్ వచ్చి అందరిని పిలిచి మ్యాటర్ చెప్తాడు. ఆ నాస్ఫెరాతు గారిని వదిలించుకోవడానికి మన దగ్గర ఏ ఛాన్స్ లేవు, కేవలం ఒకే ఒక ఛాన్స్ ఉంది, మన శ్మశానాలన్నీ తిరిగి వాడి శవం ఎక్కడుందో కనిపెట్టి ఆ శవం మధ్యలోంచి ఒక గుణపం దింపామంటే వాడు పోతాడు, ఇది ఒకటే ఛాన్స్ ఉందని చెప్తాడు. అప్పుడే మనం ఆ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చనిపోయిలా ఆ ఫ్యూనరల్ అంతా జరుగుతూ ఉంటే ఈ మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు డాక్టర్. దాని తర్వాత డాక్టర్ యాలన్ దగ్గర సపరేట్ గా పోయి, చూడు పాప మేము చేసే ఈ పనిలో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి, అదే ఆ ఫ్రెండ్ దినం
తినడం ప్రాసెస్ అందులో కాదు, నెక్స్ట్ రేపు గుణపొందించే ప్రాసెస్ ఉంది కదా, నీకు ఎలా గుణపాలు తినడం అలవాటే కదా, ఈ ప్రాసెస్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తాడు. అయితే ఇందులో మెయిన్ ఘట్టం నీది అని చెప్పేసరికి యాలన్ పాప అదేంటి ఆ గొట్టంగాడు గుండెలో గుణపొందించాలి, అలాంటి ఘట్టంలో నేను అసలు ఏం చేస్తాను నాకేముంటదని అంటే వీడు చెప్తాడు, నిజానికి ఇదంతా మనం నీ హస్బెండ్ ని దూరంగా ఉంచడానికి చేస్తున్నాం, ఒరిజినల్ పని అంతా చేయాల్సింది నువ్వే, పనికి మాలిన గుణపాలు ఎన్ని పొడిపించుకున్నావు అనుకుంటున్నావు, ఆ నాసుపేదతో ఆ నసగాడు గుణపాలకి కత్తులకు లొంగే రకం అయితే కాదాడు, మన ప్లాన్ వేరే ఉందిలే అని అంటాడు. అయితే వీళ్ళు చెయ్యాల్సిన డే వచ్చేసింది. ఇటు పక్క మనం ఆ థామస్ గాడు ఇంకో డాక్టర్ వాళ్ళు అందరూ కలిసి ఆ నాసుగాడి సమాధి ఎక్కడ ఉందో ఎదుగుతా ఉంటది. అలా వీళ్ళు వెళ్తూ ఉంటే ఇంకో పక్క మనం యాలన్ పాపని చూస్తాం. యాలన్ పాప మళ్ళీ వెన్నెల రాత్రి చల్లగాలి కిటికీలు తీసి రెడీగా ఉంది. ఒకటే ప్రాసెస్ అండి, ఒక్కటే. వీళ్ళని కాదు అసలు నిజం చెప్పాలంటే వాడినాను అలా నాసుగాడిని సిగ్గు సేదం లేకుండా కిటికీలు ఓపెన్ చేస్తే చాలా వచ్చేస్తుంటాడు పనికి మాలినాడు. ఏదో ఒకటి వీళ్ళైతే ఇంకో పక్క బాగా ఎత్తుతారు కదా, వాడు శవం మీద అబ్బాయి ఆడుందని. పాపం ఈ ప్రాసెస్ లో వాళ్ళ ఫ్రెండ్ గారు కూడా చచ్చిపోయి ఉంటాడు, వాళ్ళ వైఫ్ చనిపోయిందని పశ్చాత్తాపంలో పోయాడు. ఈ పనికి మాలినాడు ఎందుకున్నాడు ఎందుకు పోయాడు వీడికి కూడా తెలియదు. కనీసం ఈ సినిమా మొత్తంలో ఒక దెయ్యం ఉందంటే కూడా నమ్మడు, అది కూడా నమ్మకుండా చచ్చిపోయాడు. నీ వైఫ్ చచ్చిపోయింది ఒక దెయ్యం వల్ల అంటే కాదు ఎలగ వల్ల అంటాడు. తల్లిండి ఏదో ఒకటి పోయాడు, ఇంకా ఏడిస్తే ఏం లాభం అని చెప్పి వీడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఎదుగుతా ఉంటే వీళ్ళకి లాస్ట్ గా 7 డబ్బా దొరికేస్తుంది. పరిగెత్తుకుంటూ పోయి ఆ సమాజ్ డబ్బా ఓపెన్ చేసి గుణపంతో పొడిచేస్తాడు. కానీ చూస్తే నిజానికి నాసుపేరాతు నసగడి 7 లేదు అందులో. మైలాడు అనుకుంటూ తిరుగుతాడు కదా శిష్యుడు ఒకడు, వాడు ఉంటాడు. సో మనకు తెలుసు ఆ నాసుగాడు ఈ టైంలో ఎక్కడ తిరుగుతుంటాడని. కిటికీలు ఓపెన్ అయ్యాక వాడు సమాధిలో ఇంకా ఎందుకు ఉంటాడండి మీరే ఆలోచించండి. సర్లేండి మా నసగాడు లాస్ట్ కి అక్కడికి వెళ్ళాడు, వెళ్ళగానే యాలని చెప్పేసిద్ది, చూడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రెడీగా ఉన్నాను, నువ్వు కూడా రెడీగా ఉండు అని చెప్పి అనగానే ఇంకా వీడి ఇంకా ఎందుకు ఇంకా వీడికి ఇంకేం పని పాటు ఉంది, వీడికి ఎన్ని అగ్రిమెంట్లు ఏది చేసినా లాస్ట్ కి ఒకటే రక్తం తాగాలి. ఈ డైరెక్ట్ పడిపోయి రక్తం తాగడం మొదలు పెట్టేస్తాడు. పాపం మన థామస్ గారిని చూస్తున్నావు, పాపం చాలా దూరంలో ఉన్నాడు. ఇంక ఇప్పుడైతే ఇడు ఏం చేయలేడు. వీడికి కూడా ఒక టైంకి వెలిగిపోయింది ఏం జరుగుతుంది అనేది, పరిగెత్తుకుంటూ వస్తా ఉంటాడు ఎలాగైనా కాపాడదామని, కానీ ఏం చేయలేడు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ దరిద్రుడు రక్తం తాగుతూనే ఉంటాడు. నైట్ ఎప్పుడో మొదలు పెట్టాడు, పొద్దున అయిపోయింది. అయితే మన నాసుగాడు ఈ విషయం కనిపెట్టలేకపోయాడు. పొద్దునైతే ఏముందా ఈడేం కనిపెట్టాలంటే తెలుసు కదా వ్యాంపైర్స్ కి ఎండ అంటే పడదు, వాళ్ళ బాడీ మీద ఎండబడిందంటే వాళ్ళు పోతారు. ఏడల పాప కావాలని చేసింది ఇదంతా, మిడ్ నైట్ కాదు చాలా లేట్ గా కిటికీలు ఓపెన్ చేసింది. ఈడు కూడా కొంచెం చీకటి కనిపించగానే ఆ పర్లేదు ఇంకా టైం ఉందిలే అని కిటికీ ఓపెన్ అవ్వగానే వచ్చేసాడు. కానీ కాసేపటికి తెల్లారిపోయింది. ఇంకేళ్ళని వాడిని పట్టుకొని ఉండిపోయింది. ఇప్పుడు ఎండ వాడి మీద పడిపోయి వాడు అక్కడే చచ్చిపోతాడు. కాసేపటికి థామస్ గారు అక్కడికి వెళ్ళి చూస్తే పాపం యాలన్ బాబు కూడా చనిపోయింది. ఆ దయ్యంగా ఎట్టా పోయాడులేండి. అయితే నాసుగాడు చచ్చి సావగానే సిటీ లోపల ఉన్న మొత్తం ఎలకలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. ఎక్కడికి పోయాయి ఇవన్నీ అనే విషయం కూడా తెలియదు. గాల్లో ఉండాల్సిన ప్లేగ్ వ్యాధి అది ఉండాలిగా అన్ని పోయాయి, ఏం లేవు. అంటే చచ్చిపోయిన వాళ్ళు బతికారు, వాళ్ళు ఎట్టక పోయేవాళ్ళండి. మొత్తం అంతా ఈడితోనే పోయిద్ది. ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.